ఇంకొకటి చాలా మంది మాట్లాడుకుంటున్న మాట నిన్నటి ఆ సంఘ శిబిర్ ఆహ్, విశ్వ సంఘ శిబిర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులొచ్చారు. నేను మొదట్లో జెప్పా. పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు రాజకీయ ప్రముఖులని. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారొచ్చారు. కిషన్ రెడ్డి వెనకాల మూడో, నాలుగో వరుసలో బండి సంజయ్ కూర్చున్నారు. మళ్ళా రెండో వరుసలో ఇటు పక్కన డీకే అరుణమ్మ కూర్చున్నారు. ఈటెల రాజేందర్ గారు కూర్చున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు వచ్చారు. ఇంకా కొందరు ఎంపీలు వచ్చారు. ప్రస్తుత ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వచ్చారు. పెద్ద హాల్ కదా, చాలా పెద్ద హాల్ నిండిపోయింది. అది అంటారు కదా మనం కొన్ని నేల ఈనిందా ఇసుక వేస్తే రాలనంత జనము, నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చీమల పుట్టల్లాగా వచ్చి పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టు వచ్చారు, ఇట్లా అంటాం కదా. నిజంగా అట్లనే ఉంది అక్కడ వాతావరణం. డాక్టర్ మోహన్ భగవత్ సందేశం విని అందుకోసమే వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో అదే మాట, కేంద్ర మంత్రి వచ్చారా, ఎంపీ వచ్చిందా, మా లీడర్ వచ్చిందా కాదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరి ఆసక్తి ఏంటి, సర్సంఘ్ చాలక్ ఏం మాట్లాడతారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం మాట్లాడతారు. మీడియా కూడా అందుకే వచ్చింది, లీడర్స్ కూడా అందుకే వచ్చారు. అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా సర్సంఘ్ చాలక్ సందేశం కోసం వచ్చారు. ఆ సందేశాన్ని విన్నారు, అందరితో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మోదీ వచ్చినా సరే, భారత ప్రధాని మోదీ ఆ కార్యక్రమానికి వచ్చినా సరే అక్కడే ఒక చోట కూర్చుంటారనమాట. డాక్టర్ మోహన్ భగవత్ కూడా ఒకవేళ తన బాధ్యతను, సర్సంఘ్ చాలక్ బాధ్యతలో ఇంకా రేపు ఇంకెవరు వచ్చినా ఆ బాధ్యత తీసుకున్నా, మోహన్ భగవత్ గారు ఆ కార్యక్రమానికి వచ్చినా ఇట్లా కూర్చోవాల్సిందే. మళ్ళీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పక్కన ఇంకో ఎంపీ ఉంటే అక్కడ, కుర్చీ ఉంటే అక్కడ పక్కన కూర్చోవాల్సిందే. ఆ టైంలో ఆయన చెప్పింది నేను వినాల్సిందే అనమాట. అంటే ఎవరైనా సరే వచ్చి సాదా సీదాగా కూర్చోవాల్సిందే, శ్రద్ధగా విని వెళ్తారు. సంఘ సక్సెస్కు ఆర్ఎస్ఎస్ ఒక్క వేళ్ల మీద లెక్క పెట్టేంత మందితో మొదలై 100 ఏళ్ల క్రితం ఇప్పుడు ఇంతింతై వటుడింతై తానంతై బ్రహ్మాండమంతై పోతన భాగవతంలో చెప్తారు కదా, వామనావతార ఘట్టంలో వస్తుంది, ఇంతింతై వటుడింతై తానంతై నభోవీతికంతై. అట్లా ఇంతింతై అన్నట్టు ఈ స్థాయికి వచ్చింది. 100 ఏళ్ల వేడుక చేసుకుంటుంది. ఇప్పుడు వ్యక్తులు ఎవరు ఉండరు, కేవలం సంఘమే ఉంటది. అందులో భగవత్ ఉండొచ్చు, భగవత్జీ ఉండొచ్చు, సుదర్శన్జీ ఉండొచ్చు, భయ్యాజీ ఉండొచ్చు, రజ్జు భయ్యా ఉండొచ్చు, బాలాసాహెబ్ దేవరస్జీ ఉండొచ్చు. అలియాస్ వంటిది అనమాట ఆ పేర్లు వీళ్ళకి. అట్లా అంటే ఒక వ్యక్తిగత తాపత్రయానికి పోతే ఎట్లుంటది అనే దానికి ఇంకొన్ని ఉదాహరణలు. ఇప్పుడు సిపిఎం అయినా, కాంగ్రెస్ పరిస్థితి అయినా, అంటే అవి ఎక్కడున్నాయో మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది ఎక్కడుందో అది నేను ఉదాహరణ చెప్తున్నా. ఒకేసారి ఆ సిద్ధాంతం కూడా, ఎరుపు సిద్ధాంతం కూడా ఇంచుమించు ఒకేసారి ఈ దేశంలో అడుగుపెట్టినాయి. 100 ఏళ్ళ నిండకుండానే బొందబెట్టారు ఈ దేశ ప్రజలు వాళ్ళని. అదే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఇంతింతే అన్నట్టు పెరుగుతానే ఉంది. అసలు ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 80కి పైగా దేశాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. హెచ్ఎస్ఎస్ అంటారు దాన్ని. మరి ఏంటి, ప్రధానమంత్రి అయినా సరే అంత సాదా సీదాగా కూర్చోవాల్సిందేనా? కేంద్ర మంత్రి కదా ఆయన. కేంద్ర మంత్రి అంటే ప్రోటోకాల్ వేరే ఉంటదంటే, ఇక్కడ ఏం ప్రోటోకాల్ ఉండదు. ఇక్కడ వ్యక్తులు కాదు, ఇక్కడ చెప్పినాను కదా, ఎంత ఉన్నతంగా అక్కడ నిక్సింహాసనం ఉన్నా బయట, ఇక్కడికి వచ్చిందంటే, ఆ సిస్టమ్కి వచ్చిందంటే సాగిల పడాల్సిందే. పూర్వము రాజులు అంటే రాజదండం గొప్పదే. రాజదండం అంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో సరే మంత్రులు, కేబినెట్, ప్రధాని దాన్ని రాజదండం అనుకుంటే, ఈ ఆర్ఎస్ఎస్ ఇది ధర్మదండం అని చెప్పొచ్చు. పూర్వం ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా సరే గురువుకు గౌరవించేమలు ఒక కాషాయ సన్యాసి లేదా వాళ్ళ గురువు, రాజగురువు ఉంటారు ప్రతి రాజ్యానికి. వాళ్ళు వస్తే ఖచ్చితంగా సింహాసనం మీద నుంచి లేచి ఎదురెళ్ళి పాద నమస్కారం చేసి లేదా పాద పూజ చేసి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని తీసుకెళ్లి గౌరవంగా సింహాసనం మీద కూర్చోబెడతారు. కాషాయధారి వచ్చినా, గురువు వచ్చినా, ఎవరొచ్చినా సరే ధర్మదండంతో వస్తే తన సింహాసనం మీద కూర్చోబెట్టి అంతకన్నా తక్కువ కుర్చీలో రాజు కూర్చుంటాడు. రాజైనా, రారాజైనా, చక్రవర్తి అయినా సరే, సామంతరాజైనా, ఎవరైనా అంతే. అది ప్రోటోకాల్ అక్కడ. అంటే రాజదండం కంటే, అంటే పవర్ స్టిక్ కంటే కూడా ధర్మదండం, క్యారెక్టర్ స్టిక్ గొప్పదన్నమాట. అందుకే రాజైనా సరే సింహాసనాన్ని అప్పచెప్తాడా కొద్దిసేపు. అంటే మీరు ప్రవచించిన ధర్మం మీదనే ఈ రాజ్యం నడుస్తోంది అని చెప్తాడనమాట. దిస్ రాజ్య ఈజ్ ఆల్వేస్ సరెండర్డ్ టు యూ. దిస్ రాజ్య ఈజ్ ఆల్వేస్ సరెండర్డ్ టు యూ. ఇంకా మీరు ఏది చెప్తే అది ఇంకంతే. అట్లా ధర్మబద్ధమైన సంస్థ గనక
ఢిల్లీలో ఉండే రాజదండం ఈ ధర్మదండానికి అక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, మంత్రులైనా ఇంకెవరైనా సరే, ఇక్కడ ధర్మదండం ముందు రాజదండం ఒదిగి ఉండాల్సిందే. ఎందుకంటే ధర్మదండాన్ని పట్టుకొని నడిపిస్తున్నది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అన్నమాట.